టాలీవుడ్ లో ఈ వారం మొత్తం రోజుకి 4 ఆటలన్న మాటల్ని నిజం చేశాయి 4 ప్రయోగాలు. మలయాళ భ్రమయుగం గోల్ ఎలా ఉన్నా సుందరం మాస్టర్ కి ముఖ్య గమనిక మూవీ పోటీ ఇచ్చేలా ఉంది. ఇంతకీ ఈ వారం థియేటర్స్ లో డబ్బింగ్ హవాకి లోకల్ ప్రయోగాలు బ్రేక్ వేశాయా? బాక్స్ ఆఫీస్ లో ఏ మూవీ హిట్ మెట్టెక్కింది? మరి ఏ సినిమా గాడి తప్పింది? టేక్ ఏ లుక్. వైవా హర్ష హీరోగా తెరకెక్కిన కామెడీ డ్రామా సుందరం మాస్టర్. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ కథ విషయానికి వస్తే మిరియాల మిట్ట ఇంగ్లీష్ చుట్టూనే కథ చక్కర్లు కొడుతుంది. ఓ పల్లెకి మాస్టర్ గా వెళ్లే సుందరం విలువైందేదో అక్కడ ఉందని తెలుసుకునే ప్రయత్నంలో విలువల్ని మళ్లీ నేర్చుకున్నాడా అన్న ఫిలాసఫికల్ టచ్ ఇచ్చే కాన్సెప్టే సుందరం మాస్టర్ కథ. సుందరం మాస్టర్ లో టైటిల్ రోల్ వేసిన వైవా హర్ష పాత్రలో పాతకపోతే ఇంగ్లీష్ ని చింపేసే గిరిజనుల పాత్రలో టోటల్ కాస్ట్ బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేసింది. నల్లగా ఉంటే మహా గొప్ప సుందరుడుగా చూసే ప్రాంతం అన్న పాయింట్ కితకితలు పెట్టేలా ఉంటే మేకింగ్, మ్యూజిక్ బానే మ్యాజిక్ చేశాయి. మొత్తంగా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేలా చేశాయి. ఇక అల్లు అర్జున్ కజిన్ విరాన్ చేసిన ప్రయోగం ముఖ్య గమనిక. ఈ మూవీ సుందరం మాస్టర్ కి పోటీగా ఈ వారం వచ్చింది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇక కథ విషయానికి వస్తే హత్య జరిగితే పోలీసుల దగ్గరికి వెళ్తారు. అదే పోలీస్కి ఏదైనా అయితే ఇలా మిస్టరీగా మారిన కేసుని ఛేదించే పనిలో ఓ పోలీస్కి ఎదురైన సవాళ్లు అన్న కాన్సెప్ట్ తో వచ్చింది ముఖ్య గమనిక. కథా కథనంలో కొత్తదనం పెద్దగా లేకపోవటం, మ్యూజిక్ లో మ్యాజిక్ మిస్ అవటం, అన్నింటికి మించి స్లో నరేషన్ తో ఈ మూవీ మీద మిక్స్డ్ టాక్ వస్తోంది. ఇక ఈ వారమే వచ్చిన మరో మూవీ భ్రమయుగం. మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగులో ఈ వారమే అందుబాటులోకి వచ్చింది. భ్రమయుగం కథలోకి వెళ్తే తల్లిని చూడ్డానికి వెళ్లిన వ్యక్తి అడవిలో చిక్కుకుంటాడు. ఆకలి మీదున్న తనకి ఓ ఇల్లు కనబడటం, అక్కడ యజమాని వంటవాడు ఉండటం, తర్వాత తను ఆ ట్రాప్ లో చిక్కుకున్నానని తెలుసుకుని అక్కడి నుంచి బయటపడటం. ఇదే భ్రమయుగం బేసిక్ కాన్సెప్ట్. 3 పాత్రలు కానీ కుల వివక్షని ఇలా బ్లాక్ అండ్ వైట్ పాత్రలతో చూపించడం కిక్కిస్తోంది. భ్రమయుగం కథ, కథనం, మేకింగ్, మ్యూజిక్, పర్ఫార్మెన్స్ పరంగా బానే మార్కులు పడుతున్నాయి. హిట్ టాక్ వస్తోంది. కానీ కమర్షియల్ గా ఎంతవరకు దూసుకువెళ్తుందో మండే కలెక్షన్స్ తోనే తేలుతాయి. ఇక మస్త్ షేడ్స్ ఉన్నాయిరా మూవీతో పాటు సిద్ధార్థ్ రాయ్ సినిమా కూడా ఈ వీక్ కిక్కిచ్చే ప్రయత్నం చేసింది. ఓవరాల్ గా చూస్తే సిద్ధార్థ్ రాయ్ మస్త్ షేడ్స్ ఉన్నాయిరా పర్లేదనిపించుకుంటే సుందరం మాస్టర్ కి మాత్రం పాజిటివ్ టాకే దక్కింది.